కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరియు బంధువులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నటువంటి శుభ సందర్భం. ప్రేమాభిమానాలతో ఉత్తమ గురువుకు వారు చేసిన సేవలను అనుసరించుకొని ఉపాధ్యాయులు సన్మానించినటువంటి విద్యార్థి భాగంగా ముందుగా సన్మాన కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా సభాధ్యక్షులుగా జి సత్యరెడ్డి గారు, పేటా మేడ్చల్ జనరల్ సెక్రటరీ గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వారికి సాదర స్వాగతం. సత్యరెడ్డి గారు వేదికపైకి సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నారు. వేదిక పైన ఈనాటి సన్మాన గ్రహీత, పదవి విరమణ, ఉద్యోగ విరమణ సన్మాన గ్రహీత దంపతులు, వినోద్ సార్ గారి దంపతులు వారు వేదికపైకి సగౌరవంగా విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, ఘన స్వాగతం. తర్వాత ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పేటా టీఎస్ తెలంగాణ ప్రెసిడెంట్ రాఘవ్ వారు సగౌరవంగా స్టేజీ పైకి ఆహ్వానిస్తున్నారు. వారిని సార్ ఇప్పుడు మేడ్చల్ డిస్ట్రిక్ట్ జిహెచ్ఎంఏ ప్రెసిడెంట్, గెస్టెడ్ హెచ్ఎంస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మేడ్చల్ డిస్ట్రిక్ట్ పిఆర్టీయూ, అదేవిధంగా జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు వచ్చి ఉంటే వారు కూడా స్టేజీ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఎస్టీయూ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారు స్టేజీ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంఈఓ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎవరైనా సభలో ఉండి ఉంటే అన్యదా భావించవద్దు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మేడ్చల్ జిల్లా ఎంఈఓ ఎవరైనా ఉంటే వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పిఆర్టీయూ తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు స్టేజీ పైకి రావాల్సిందిగా వారిని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. యాప్రాజ్ జిహెచ్ఎం మనోహర్ సార్ గారిని స్టేజీ పైకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా విద్యాభిమాని, గతంలో పేటాకు అధ్యక్షత వహించినటువంటి వారు, పిఆర్టీయూకు అధ్యక్షత వహించినటువంటి వారు, ఎన్నో మంచి కార్యక్రమాలు పాఠశాల అభివృద్ధికి ఎన్నో విధాలు సహకరించే సహృదయత కలిగినటువంటి రమేష్ రెడ్డి గారు, పీడీ గారు గతంలో వారు వేదికపైకి రావాల్సిందిగా వారి పండితులని మనలో చాలా జరిగింది. ఇప్పుడు ఆశీర్వచనం ఉంటుంది వేద పండితోత్వంలోచే. వారిని సభ పైన వేదిక పైన వారికి కేటాయించినటువంటి స్థానాల్లో ఆశీర్వాదం వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఎందుకు భోజనాలు చేసినటువంటి వాళ్ళు సీట్లో కూర్చోవాల్సిన కోరుతున్నాం. కార్యక్రమము ప్రారంభమవుతుంది. ఈ సందర్భంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరియు బంధువులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నటువంటి శుభ సందర్భం. ప్రేమాభిమానాలతో ఉత్తమ గురువుకు లభించగా వారు చేసిన సేవలను గుర్తుంచుకొని ఉపాధ్యాయులు సన్మానించినటువంటి విద్యార్థి బృందం వారిని స్వాగతంగా వేదికపైకి తీసుకొస్తున్నారు. ముందుగా సభాధ్యక్షులుగా జి సత్యరెడ్డి గారు, పెటా మేడ్చల్ జనరల్ సెక్రటరీ గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారికి సాదర స్వాగతం. సత్యరెడ్డి గారు వేదికపైకి సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఈనాటి సన్మాన గ్రహీత, పదవి విరమణ, ఉద్యోగ విరమణ సన్మాన గ్రహీత దంపతులు, వినోద్ సార్ గారి దంపతులు వారు వేదికపైకి సగౌరవంగా విచ్చేసినారు. వారికి స్వాగతం, ఘన స్వాగతం. తర్వాత ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెటా టిఎస్ తెలంగాణ ప్రెసిడెంట్ రాఘవ్ వారు సగౌరవంగా స్టేజీ పైకి ఆహ్వానిస్తున్నాం. వారిని మేడ్చల్ డిస్ట్రిక్ట్ జిహెచ్ఎంఏ ప్రెసిడెంట్ ఎస్ఎల్హెచ్ఎం వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మేడ్చల్ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు వచ్చి ఉంటే వారు కూడా స్టేజీ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎస్టీయు ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారు స్టేజీ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎవరైనా సభలో ఉండి ఉంటే అన్యదా భావించవద్దు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మేడ్చల్ జిల్లా ఎంఈఓ ఎవరైనా ఉంటే వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పిఆర్టీయు తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు స్టేజీ పైకి రావాల్సిందిగా వారిని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. యాప్రా జిహెచ్ఎం మనోహర్ సార్ గారిని స్టేజీ పైకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా విద్యాభిమాని, గతంలో పెటాకు అధ్యక్షత వహించినటువంటి వారు, పిఆర్టీయుకు అధ్యక్షత వహించినటువంటి వారు, ఎన్నో మంచి కార్యక్రమాలు పాఠశాల అభివృద్ధికి ఎన్నో విధాలు సహకరించే సహృదయత కలిగినటువంటి రమేష్ రెడ్డి గారు, పీడీ గారు గతంలో మనలో చాలా జరిగింది. ఇప్పుడు ఆశీర్వచనం ఉంటుంది వేద పండితోత్వం నుంచే. వారిని సభ పైన వేదిక పైన వారికి కేటాయించినటువంటి స్థానాల్లో ఆశీర్వదించారు.
వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బృహస్పతి ప్రసూత ఫలం మనోరథ ఫలం పుత్రపో కృష్ణవర్ధనం ఇలా పుష్పమాలిగా రావణ ముహూర్త ముహూర్త కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. సన్మానం ఓం యువం వస్త్రాని వీవసావసానేవ రక్షిద్రామం తమో బ్రాహ్మణ సర్వా దేవతా సర్వాభిరేవేదం దేవతాభిరుద్ధరతే యావదే. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగడం, ఈ రకంగా పదవి విరమణ పొందే వాళ్ళు ఎందరున్నా అదే రోజున పదవి విరమణ జనరల్గా 5వ తేదీన జరుపుకోవడం అన్నది అవి నెలాఖరులో ఉంటుంది కాబట్టి జనరల్గా నెలాఖరులో ఎన్నో రోజులు లేదో అటు ఇటుగా చేసుకునే అదృష్టం దొరుకుతుంది. ఈరోజు అనూహ్యంగా 5వ తేదీని ఎంచుకొని అది మళ్ళీ వేదిక పైన వేద పండితుల చేత ఆశీర్వాదాలు పొందే అద్భుతమైనటువంటి ఘట్టం నిజంగా వినోద్ కుమార్ సార్ గారి యొక్క అదృష్టం. వారి యొక్క మహనీయుని జయంతి రోజు వేద పండితోత్తములచే వేద మంత్రాల ఆశీర్వాదం అన్నది నిజంగా వారికి దక్కినటువంటి సౌభాగ్యంగానే భావించాలి. వారి యొక్క అమృత వాక్కుల ద్వారా ఆశీర్వచన మంత్రాలు అందుకున్నారు. అలనాటి జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చేలా వారిద్దరు దంపతులు పూలమాలలు మార్చుకున్నారు. కమనీయమైనటువంటి ఘట్టాన్ని శ్రద్ధతో ఆలోచిస్తున్నా అలవిస్తున్నా చూస్తున్న వారందరికీ కూడా శుభాలు కలగాలని వేద పండితుల వారు ఆశీర్వాదాలు ఇచ్చినట్లు అందరికీ ఆశీర్వాదాలు అందుతాయి. వారికి సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. బృహత్సామక్షత్ర బృహద్రవశ్యం సృష్టభుజస్సుభిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సకరేణ రక్షా. స్పైకరోదిబ్రాహ్మణస్తకం రాజన్ పారయామసే సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యేదత్వాయాదా సంపరేదన. ఓం హిరణ్యరూపశిరణ్యసంద్రగపాన్నపాక్షేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పరియోరే ద్విసద్యా హిరణ్యయామి. గణనాయక గణదైవత గణాధ్యక్ష ధీమహి గుణశరీర గుణమండితాయ గుణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ
జటాటవీ గలజ్జ ప్రవాహ పావితస్థలే గలేవలంబెలంబితాంబుజంగ తుంగ మాలిక డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోంతున శివ శివం జటాకటా సంభ్రమ బణివన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగ జ్వలల్లలాట పట్టు పావకే కిశోర చంద్రశేఖర రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోద న మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపతి క్వచిద్ దిగంబరే మనో వినోదు మేతు వస్తుని